మీలో ఎవరిని అడిగినా సరే దీనికి చాలా సింపుల్గా ఆన్సర్ ఇస్తారు. ఫస్ట్ ఫ్లైట్ని ఎవరు తయారు చేశారంటే రైట్ బ్రదర్స్ అని మనం చాలా క్లారిటీ చెప్తాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్ని తయారు చేసింది మన భారతీయుడే. అది ఎలాగో చెప్తాను చూడండి. 1903లో ఫస్ట్ ఫ్లైట్ని తయారు చేశారు. కానీ అంతకు 8 సంవత్సరాలకు ముందే అంటే 1895లో మన భారతీయుడు ఫస్ట్ ఫ్లైట్ని తయారు చేశాడు. అతను శివకర్ బాబూజీ తాల్పాడే. ఇతను బొంబాయికి చెందిన వ్యక్తి. ఈ ఫ్లైట్ని అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్గా తయారు చేశారు. అంటే ఒక మనుషులు ట్రావెల్ చేయలేంది. దీన్ని ఎగరేయడానికి బొంబాయిలో చౌపతి బీచ్లో ట్రయల్స్ వేశారు. ఇది 1500 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డది. దీన్ని చూడడానికి కొన్ని 100 మంది జనాలు వచ్చారు. అందులో కొంతమంది ఫేమస్ పీపుల్ కూడా ఉన్నారు. లోకమాన్య తిలక్, మహాదేవ్ గోవింద్ రానాడే, ఇంకా కింగ్ సయాజీరావు గైక్వాడ్, ఇలాంటి చాలా మంది ఫేమస్ పీపుల్ వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది భరద్వాజ వైమానిక శాస్త్రం నుంచి మోటివేషన్ గా తీసుకుని ఫ్లైట్ని తయారు చేశారు. దీని పేరు మరుత్సక అని పెట్టాడు. ఈ రీసెర్చ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇందులో మనుషులు కూడా ట్రావెల్ చేసేలాగా మనం దీన్ని రీసెర్చ్ని డెవలప్ చేద్దామని చెప్పి ఫండ్ సేకరించడానికి వెళ్తే ఎక్స్పెరిమెంట్ని చూసి ఇంప్రెస్ అయిన అక్కడ ఉన్న రాజు ఉన్నాడు కదా, సయాజీరావు గారు, అతను నేను ఫండ్స్ ఇస్తాను, మీరు ఈ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి శివకర్ బాపూజీని మోటివేట్ చేశారు. అయితే అప్పుడున్నది బ్రిటిష్ ఎంపైర్ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ సయాజీరావు మీద ప్రెజర్ పెడితే ఇతను ఇవ్వాల్సిన ఫండ్స్ ఇంకా రాకుండా ఆగిపోయినాయి. మీరు ఇచ్చేది ఏంటని చెప్పి ఇతను అక్కడెక్కడ తిరిగి ఫండ్స్ని సేకరించి రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇతని మీద తప్పుడు కేసులు వేసి, అంటే ఎక్స్ప్లోజివ్స్ గట్రా తయారు చేస్తున్నాడు అని చెప్పి ఇతని మీద కేసు వేసి జైల్లో పెట్టారు. ఇతను బయటకు వచ్చేసరికి అంటే 8 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసరికి అప్పటికే ఒక ఫ్లైట్ని రైట్ బ్రదర్స్ తయారు చేశారు. దీని వెనకాతలో పెద్ద పొలిటికల్ స్కామ్ ఉంది. దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.